వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా మాక్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఉపయోగం ఏమిటంటే వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ అయితే రాయడం మొదలెట్టండి. మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్. అలాగే డిఎస్సి అభ్యర్థులకు గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మన ఛానల్ తరపున ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే డిఎస్సి అభ్యర్థులకు, గ్రూప్ 2 అభ్యర్థులకు, గ్రూప్ 3 అభ్యర్థులకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా రాసుకోవాలి అభ్యర్థులు అనే విషయాలు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. రైట్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అభ్యర్థులారా. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి మనం ప్రతిరోజు కూడా డిఎస్సి మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మన ఛానల్లో. కాబట్టి ప్రతిరోజు మీకు వీడియో రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. రైట్. అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆ గ్రూపులో టెస్ట్ సిరీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా. డిఎస్సి మాక్ టెస్ట్లు పెడుతూ ఉంటాను, పీడిఎఫ్లు పెడుతూ ఉంటాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఆ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీకు నచ్చిన యాప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అమైలేజ్ ఎంజైమ్ డ్యాష్లో కనుగొనవచ్చు. అమైలేజ్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుందని అడిగాడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలా. ఎస్, మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. లాలాజలంలో ఉంటుంది. అంటే మన ఉమ్మిలో ఉంటుందండి. ఉమ్మి. ఓకేనా. నెక్స్ట్, పోషకాహారం దీనిలో జీవి శరీరం లోపల ఆహారాన్ని తీసుకుంటుంది మరియు ఎంజైమ్లను ఉపయోగించి జీర్ణం చేస్తుంది. ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హోలోజాయిక్. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా చేయబడిన సమ్మేళనాల్లో ఏది స్లాక్డ్ లైమ్ అని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కాల్షియం హైడ్రాక్సైడ్ని స్లేక్డ్ లైమ్ అని పిలుస్తారండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చలన నియమాలు యొక్క ప్రబోధకుడు ఎవరు అని అడిగాడు. చలన నియమాలు యొక్క ప్రబోధకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 న్యూటన్ అండి. న్యూటన్ మనకు చలన నియమాలను అయితే ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు లేకుండా ద్రవాన్ని వాయువుగా మార్చడానికి అవసరమైన శక్తి మొత్తాన్ని ఏమని అంటారు అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బాష్పీభవనం యొక్క గుప్త వేడి అని అంటారు. బాష్పీభవనం యొక్క గుప్త వేడి అని అంటారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేస్తేనే చాలా వాల్యుబుల్ ఉంటుందండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప షేర్ చేయట్లేదు. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 డిఎస్సికి కూడా ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఇస్తున్నాము. అదేవిధంగా ఈ టెస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. బయటనైతే చాలామంది డబ్బులు పెట్టి అమ్ముతున్నారు. అలాంటిది ఏమీ లేకుండా మీకోసం మీ యొక్క ప్రిపరేషన్ గుర్తించి మీకు ఈ టెస్ట్లు అయితే ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో. రైట్. ఈ క్వశ్చన్ అయితే చూసేసాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఒక వాయువు X సున్నపు నీటిని తెల్లని పాలుగా మారుస్తుంది. ఈ వాయువు కిరణజన్య సమయక్రియ ప్రక్రియకు ముడి పదార్థం. ఆ వాయువు X యొక్క పేరు ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు చూస్తూ ఉండకూడదు.
ఎగ్జామ్లో కూడా అలా ఉంటారా ప్రతి ఒక్కరు? చెప్పండి. ఆన్సర్ చేయాలా, ఆన్సర్ చేసేసేయాలా ప్రతి క్వశ్చన్కి కూడా. కనిపించిన ప్రతి క్వశ్చన్ కూడా వదలకూడదు. అది ఈజీ క్వశ్చన్ అయినా హార్డ్ క్వశ్చన్ అయినా ప్రతి ఒక్కరు కూడా. ఎస్, మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. బొగ్గు పులుసు వాయువు, బొగ్గు పులుసు వాయువు రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీకు ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, జంతువుల మూలానికి చెందిన విటమిన్ ఏది? జంతువుల మూలానికి చెందిన విటమిన్. ఎస్, మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. విటమిన్ B12 అండి, విటమిన్ B12. నెక్స్ట్, గాలికి ఎక్కువసేపు గురి కావడం వల్ల వెండి వస్తువు నల్లగా మారుతుంది. ఇది ఏర్పడడానికి కారణం ఏంటని అడిగాడు. ఎస్, మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. Ag2S. నెక్స్ట్, వస్తువు యొక్క వేగం 4 మీటర్ పర్ సెకండ్ మరియు దాని ద్రవ్యరాశి 12 కిలోలు అయితే ద్రవ్య వేగం కనుగొనండి అని ఇచ్చాడు. ఎస్, మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 48 కేజీలు మీటర్ పర్ సెకండ్. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ద్వితీయ చాలక రసాయన చర్య కాదు అని అడిగాడు. ద్వితీయ చాలక రసాయన చర్య కాదు. ఎస్, మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒకవేళ ధ్వని తరంగాల కాల వ్యవధి 0.04 సెకండ్లు అయితే అప్పుడు దాని పౌనఃపున్యం ఎంత అని అడిగాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 25 Hz. నెక్స్ట్, క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను సూచించే సమితి ఏది? బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. న్యూమోనియా, క్షయ, టైఫాయిడ్. ఇవి మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులండి. నెక్స్ట్, పరమాణు సంఖ్య 12 యొక్క మూలకం పరమాణు సంఖ్య 12 ఉన్న మూలకం యొక్క సంయోజకత ఎంత? పరమాణు సంఖ్య 12 ఉన్న మూలకం యొక్క సంయోజకత అడిగాడు. ఎస్, మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 2 అండి, 2. నెక్స్ట్, ఆక్సీకరణను నిరోధించడానికి బంగాళదుంప చిప్స్ డాష్ గ్యాస్లో నిల్వ చేయబడతాయి. ఆక్సీకరణను. రైట్ ఆన్సర్ మనకి నైట్రోజన్ అండి. నైట్రోజన్ గ్యాస్లో నిల్వ చేయబడతాయి. అంటే మనకి చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ చిప్స్ ప్యాకెట్లో ఏ గ్యాస్ని నింపుతారని కూడా అడగచ్చు. ఏంటంటే ఈ నైట్రోజన్ గ్యాస్ని నింపుతారన్నమాట. ఎందుకంటే ఈ బంగాళదుంప చిప్స్ అనేవి ఆక్సిడైజ్ అయిపోకుండా. ఓకేనా, దానికోసం నింపుతారు. నెక్స్ట్, బంతిని పైకి విసిరినప్పుడు ఏ స్థితిలో దాని స్థితి శక్తి గరిష్టంగా ఉంటుంది? అంటే బంతిని పైకి విసిరినప్పుడు ఏ స్థితిలో దాని స్థితి శక్తి గరిష్టంగా ఉంటుందని అడిగాడు. ఎస్, మనకి గరిష్ట ఎత్తులో దాని స్థితి శక్తి గరిష్టంగా ఉంటుందండి. అంటే మ్యాక్సిమం పాయింట్లో మనకి ఈ స్థితి శక్తి అనేది మ్యాక్సిమం ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్పర్ స్ట్రాటోస్పియర్ ఉండే ఓజోన్ వాయువు ఏ ప్రమాదకర రేడియేషన్ నుండి రక్షిస్తుంది? చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. అంటే మనకి అప్పర్ స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ వాయువు ఏ ప్రమాదకర రేడియేషన్ నుండి రక్షిస్తుంది అని అడిగాడు. ఎస్, మనకి అతి నీలలోహిత కిరణాలు, యూవీ కిరణాలు అంటారు కదా, మనకి దీని నుండి ఈ రేడియేషన్ నుండి రక్షిస్తుంది అన్నమాట ఓజోన్. నెక్స్ట్,
ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలి. చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ వంతు సాయంగా చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఛానల్ సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఇలాంటి టెస్ట్ సిరీస్ వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం. దీనికోసం మీకు ఆ వీడియోలు కావాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ డాష్ ద్వారా కనుగొనబడింది. ఎవరిచే? ఎస్, మనకి జేజే థామ్సన్ అండి. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొన్నారు. నెక్స్ట్ వన్, పౌరుల ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉందని అడిగాడు. పౌరుల ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? ఎస్, మనకి పార్లమెంటుకు ఉందండి. పార్లమెంటుకి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచబడని ఆదేశ సూత్రం ఏది? పొందుపరచబడని ఆదేశ సూత్రం ఏదని అడిగాడు. ఎస్, మనకి గోవధను నిషేధించడం. గోవధను నిషేధించడం అనేది పొందుపరచబడలేదు. నెక్స్ట్, ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయని అడిగాడు. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం ఎస్, మనకి 52 ఉన్నాయండి. 52 అంశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, మాండమస్ రిట్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనకి మాండమస్ రిట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఇందులో మనకి సరైనది ఏదని అడిగాడు. ఫస్ట్ ఉంచండి, ఇది అధికారిక విధులను నిర్వర్తించమని ప్రభుత్వ అధికారికి కోర్టు జారీ చేసిన ఆదేశం. నెక్స్ట్, ఇది ఏదైనా ప్రభుత్వ సంస్థ, కార్పొరేషన్, దిగువ కోర్టు, న్యాయసభ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా జారీ చేయబడుతుంది. నెక్స్ట్, న్యాయ వ్యవస్థ హోదాలో పనిచేసే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మాండమస్ రిట్ జారీ చేయబడదు. అయితే ఈ మూడింట్లో ఏది సరైనదని అడిగాడు. ఏది సరైనది? ఎస్, మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పై ఉన్నవన్నీ కూడా సరైనవండి. ఇవన్నీ కూడా సరైనవే. రైట్. డిఎస్సి అభ్యర్థులకు ఒక గమనిక ఏంటంటే, ఫ్రీ టెస్ట్ సిరీస్ అన్నాను కదా, ఈ టెస్ట్ సిరీస్ అని మీరు ఎలా పొందాలి, ఎలా రాసుకోవాలి అంటే, ముందుగా వీడియోకి లైక్ చేశారు లేదా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మీకోసం ఈ టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది మీకు ఫ్రీగా. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే 10 మందికి షేర్ చేయాలా. ఓకేనా? రైట్. ముందుగా మీ యొక్క గూగుల్ ఓపెన్ చేయండి. మీ యొక్క ఫోన్ ఉండేటువంటి గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్, మన ఛానల్ నేమ్ని టైప్ చేయొచ్చు. కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి మీకు ఈ విధమైన సైట్ అయితే వస్తుందన్నమాట. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోగో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వెబ్సైట్ లేకపోతే సెకండ్ వెబ్సైట్ చెక్ చేయొచ్చు. ఈ విధమైన లోగో ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విధమైన లోగో ఉంటుంది. అది ఫస్ట్ నేనే ఉండొచ్చు, లేకపోతే సెకండ్ వెబ్సైట్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా? మీకు ఈ విధమైన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధమైన లోగోతోని కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీకు మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే టెస్ట్ అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ చూసారా, టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. గ్రూప్ 3 కూడా ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 4 కూడా ఉంటాయి. ఓకేనా? ఫర్దర్గా ఎవరైనా గ్రూప్ 2, గ్రూప్ 3కి కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకి ఇక్కడ
వాటికి కూడా టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ టెస్టులు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టెట్ అండ్ డిఎస్సి. టెట్ అండ్ డిఎస్సిలోకి వెళ్ళండి. ఇక్కడ డిఎస్సి మాక్ టెస్ట్లు కావాలి కాబట్టి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సి ఉంది కదా, టీఎస్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి పేపర్ 2 పేపర్ 1. ఇందులో మీరు దేని మీద అయినా సరే, ఇందులో దేనిలో అయినా సరే, ఇందు మీద అయినా సరే, ఇందు మీద అయినా సరే, దీని మీద అయినా సరే, దీని మీద అయినా సరే, ఇందులో వేటి మీద అయినా సరే క్లిక్ చేయొచ్చు. ఓకేనా, ఇందులో వేటి మీద అయినా సరే క్లిక్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనమాట. మీకు ఇందులో మీకు ఈ టెస్ట్లు అయితే ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండేటువంటి ఒక దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు వీటిలో దేని మీద అయినా సరే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ అయితే వస్తాయి. లేకపోతే మీకు ఇదంతా లేదు అంటే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, మీకు అక్కడైతే టెస్ట్ సిరీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా, రైట్. మీకు పైన ఉండేటువంటి సెర్చ్ బార్లో కూడా మీరు సెర్చ్ చేసేస్తే మీకు వచ్చేస్తాయి అన్నమాట. తెలంగాణ డిఎస్సి అని సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ ఒక మనకి టెస్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇదొక టెస్ట్, ఇదొక టెస్ట్, ఇంకా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసాం. ఈ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం అయితే టెస్ట్ ఎలా రాయాలనేసి చెప్తున్నాను అనమాట. ఓకే, టెస్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది. స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది, చూసారా, స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. చేస్తే మీకు చూసారా క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి. ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే, అంటే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సబ్మిట్ బటన్ వస్తుంది అన్నమాట. అప్పుడు అయితే మీరు సబ్మిట్ చేయగానే మీకు వెంటనే రిజల్ట్ అయితే చూపించేస్తుంది అన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు ఈ టెస్ట్కి సంబంధించి వీడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. ఇగో చాలామంది రాసుకున్నారు, నేనేమి దాయట్లేదు, చాలామంది రాసేసుకున్నారు. మీరే మిస్ అయిపోతారు, చూసుకోండి. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు అయితే యూజ్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని. ఎవరు కూడా వేస్ట్ చేయొద్దండి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే చాలా టైం ఉంది కదా, ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకుంటారో వారు అస్సలు అయితే ఇంకా గట్టిని కాలేరన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని ఫర్దర్గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్కాటక రాశి క్రింది ఏ రాష్ట్రాల గుండా వెళ్ళదని అడిగాడు. కర్కాటక రాశి ఇక్కడ మనకి కొన్ని రాష్ట్రాలు అయితే ఇచ్చాడు. రాజస్థాన్, మిజోరం, త్రిపుర, మణిపూర్. ఇందులో ఏ రాష్ట్రాల గుండా వెళ్ళదని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 డి అండి. మణిపూర్ గుండా వెళ్దు, మణిపూర్ గుండా వెళ్దండి ఇది. ఓకేనా, నెక్స్ట్. గంగా నది డ్యాష్ మైదానం నుండి ప్రవహించడం ప్రారంభించింది. గంగా నది ఏ మైదానం నుండి ప్రవహించడం ప్రారంభించింది. ఎస్, మనకి హరిద్వార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ భౌగోళిక సంఘటనలు ద్వీపకల్ప భారతదేశంలోని ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాయి. ఇక్కడ మనకి కొన్ని అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ద్వీపకల్పం యొక్క పశ్చిమ పార్శ్వం మునిగిపోవడం. నెక్స్ట్, హిమాలయాలు తిరుగుబాట్లు. నెక్స్ట్, ద్వీపకల్ప బ్లాక్ వాయువ్యం నుండి ఆగ్నేయం దిశకు కొద్దిగా వంగి ఉంటుంది. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇచ్చినవన్నీ కూడా సరైనవండి. ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్, నీలి విప్లవం దేనికి సంబంధించింది. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అంటారు కదా, ఇది దేనికి సంబంధించింది. ఎస్, మనకి పేర్లోనే ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నీటిలో చేపలు మరియు మొక్కలు పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఈ విప్లవం అనేది సంబంధించింది అన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు అని ఇచ్చాడు, అంటే ఏది మిస్ మ్యాచ్ అయ్యింది. ఎస్, మనకి ఆప్షన్ 2 సున్నపరాయి మార్బుల్.
సున్నపరాయి మార్బుల్ అనేది తప్పు. నెక్స్ట్, రైతువారీ పరిష్కారం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైతువారీ పరిష్కారం గురించి ఫస్ట్ ఉంచండి. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే అమలు చేయబడింది. నెక్స్ట్, రైతులు గ్రామాల సమూహంగా ఏర్పడి వారు సమిష్టిగా పన్నులు చెల్లించారు. అయితే ఎంపికలను ఉపయోగించి తప్పు సమాధానాన్ని ఎంచుకోండి. అంటే వీటిలో ఏది తప్పుగా ఉందని అడిగాడు. ఏది తప్పుగా ఉంది? ఎస్, మనకి రెండు కూడా తప్పే. ఓకేనా, ఈ రెండు కూడా తప్పే. రైట్. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమం ఈ చర్యతో ప్రారంభించబడింది. శాసనోల్లంఘన ఉద్యమం ఈ చర్యతో ప్రారంభించబడింది అని అడిగాడు. ఎస్, మనకి గాంధీజీ ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. నెక్స్ట్, 1857లో తిరుగుబాటు తర్వాత బహదూర్ షా డాష్కి బహిష్కరించబడ్డారు. ఎస్, మనకి రంగూన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క ఆవిర్భావం క్రీస్తు పూర్వం డాష్ శతాబ్దంలో భారతదేశంలో మతపరమైన అశాంతిని సూచించింది. జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క ఆవిర్భావం క్రీస్తు పూర్వం డాష్ శతాబ్దంలో భారతదేశంలో మతపరమైన అశాంతిని చూసిందని అడిగాడు. ఎస్, మనకి 6వ శతాబ్దం అండి. మూడోది రైట్ ఆన్సర్. 6వ శతాబ్దంలో భారతదేశం మతపరమైన అశాంతిని చూసిందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అడవులు ప్రధానంగా డాష్ రకాల అడవుల కిందకు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అడవులు ప్రధానంగా డాష్ రకాల అడవుల కిందకు వస్తాయి అని అడిగాడు. ఎస్, మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మడ అడవులు అండి. తప్పు. ఆకురాల్చే అడవుల కిందకు వస్తాయి. ఆకురాల్చే రకాల అడవుల కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్, భూమి ఉపరితలంపై డాష్ నేల ఉంది. భూమి ఉపరితలంపై డాష్ నేల ఉంది. ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఇచ్చాను. భూమి ఉపరితలంపై ఎంత శాతం నేల ఉంది అని అడిగాడు. ఎస్, మనకి 29%. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలి. అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. అలాగే మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అయితే మొదలుపెట్టాను. ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు కూడా మీకు సాయంత్రం 5:30కి అయితే మీకు టెస్ట్ సిరీస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అదేవిధంగా ఉదయం 7 గంటలు కూడా మనకి గ్రూప్ 3, గ్రూప్ 2 డిఎస్సి కూడా వస్తూ ఉంటాయి వీడియోస్. ఓకేనా, ఎవరైనా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నా సరే వారికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళకి షేర్ చేయండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ. ఓకేనా, అలాగే డిఎస్సి కానీ ఎవరైనా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీరే ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ టెస్ట్ రూపంలో అయితే ఇస్తూ ఉంటాను. రైట్. ఆర్థిక అభివృద్ధికి పారామీటర్ ఏది? ఎస్, మనకి తలసరి ద్రవ్య ఆదాయం అనేది పారామీటర్ ఆర్థిక అభివృద్ధికి. నెక్స్ట్, క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది అని అడిగాడు. ఎస్, మనకి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, ఆసియాలో అతిపెద్ద నది ఏది అని అడిగాడు. ఆసియాలో అతిపెద్ద నది రైట్ ఆన్సర్ యాంగ్జీ. నెక్స్ట్, పదాల అంతర్గత నిర్మాణం మరియు భాషలో పదాల ఏర్పాటును నియంత్రించే నియమాల అధ్యయనం డాష్ అంటారు. ఎస్, మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. స్వరూపం అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఉపాధ్యాయుని పాత్రను ఉత్తమంగా వివరిస్తుందని అడిగాడు. ఉపాధ్యాయుని పాత్రను ఉత్తమంగా వివరిస్తుంది.
ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. పిల్లలు సంభాషణ మరియు విచారణ ద్వారా నేర్చుకునే రిలాక్స్డ్ స్పేస్ను సృష్టించడం. ఇది మనకి ఉపాధ్యాయుని పాత్రను ఉత్తమంగా వివరిస్తుంది అన్నమాట. నెక్స్ట్, డాష్ అనేది సంక్లిష్టత లేదా సమస్యాత్మక సంఘటనలతో కూడిన కథ మరియు ఇది సమస్యలను పరిష్కరించడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఎస్, మనకి రైట్ ఆన్సర్ కథనం, వచనం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ సంఘం భాగస్వామ్యం దాని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో సరిగ్గా సరిపోలేదని అడిగాడు. ఇక్కడ మనకి కొన్ని అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, మధ్యప్రదేశ్ సామూహిక విద్యా చట్టం 2002. నెక్స్ట్, అస్సాం బాలమిత్ర కేంద్రం. నెక్స్ట్, బీహార్ స్కూల్ అడ్మిషన్ ఫెస్టివల్. నెక్స్ట్, గుజరాత్ సఖీ సహయోగిని మరియు అంగన్వాడీల కమిటీలు. ఇందులో ఏది సరిగ్గా సరిపోలేదని అడిగాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1వ మరియు 4వది. మధ్యప్రదేశ్ సామూహిక విద్యా చట్టం 2002. నెక్స్ట్, గుజరాత్ సఖీ సహయోగిని మరియు అంగన్వాడీల కమిటీలు అనేవి సరిగ్గా సరిపోలేయి అన్నమాట. నెక్స్ట్, సైన్స్ స్వభావం గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? సైన్స్ స్వభావం గురించి. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. శాస్త్ర నియమాలు స్థిరమైన మరియు శాశ్వతమైన సత్యాలు. నెక్స్ట్, ఉపన్యాసం అంటే దీని అధ్యయనం. ఉపన్యాసం అంటే ఎస్, మనకి ఒకే వాక్యం కంటే పెద్ద భాషా భాగాలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి మాక్ టెస్ట్ల గురించి అడుగుతున్నారు అనమాట. ఈ ఫ్రీ మాక్ టెస్ట్లని మీరు ఎలా పొందాలి అంటే, అందరూ కూడా మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి, మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఒక సైట్ అయితే వస్తుంది. ఫస్ట్లోనే ఒక సైట్ వస్తుంది, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి. ఆ సైట్లో అయితే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఆ సైట్ ఓపెన్ చేస్తే మీకు టీఎస్ టెట్ అండ్ డిఎస్సి, నెక్స్ట్ టీఎస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్ 2, పేపర్ 1 ఈ సెక్షన్లలో మీకు ఈ టెస్ట్లు అయితే ఉంటాయండి. మీరు దీనిలో ఏదైనా సరే మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అందులో ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. లేకపోతే సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సెర్చ్ బార్లో సెర్చ్ చేసినా సరే మీకు టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఇదంతా లేదు, నాకు తలనొప్పిగా ఉంది, మీరే పెట్టండి అంటే మీరు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు టెస్ట్లు అయితే పెట్టేస్తాను. ప్రతిరోజు కూడా టెస్టులు పెడతాను. మీరు ఈజీగా క్లిక్ చేసి రాసుకోవచ్చు. ఓకేనా? మీకు లింక్స్ అయితే ఎక్కడ ఉంటాయంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా? టైటిల్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మీకు ఈ లింక్స్ కూడా తెలియకపోతే కామెంట్ చేయొచ్చు. లింక్ పెట్టగలరు అంటే లింక్ పంపిస్తాను. లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్. నెక్స్ట్, విద్య యొక్క ప్రాథమిక దశలో ఆంగ్ల భాషను నేర్చుకునేటప్పుడు క్రింది వాటిలో ఏది నొక్కి చెప్పబడింది అని అడిగాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. ప్రాథమిక ఆంగ్ల భాష నైపుణ్యాన్ని పొందడం అనేది నొక్కి చెప్పింది. నెక్స్ట్, గుణకారాలను సులభంగా చేయడానికి ఉపయోగపడు గణిత బోధన పేటికలోని సామాగ్రి అడిగాడు. ఎస్, మనకి ఆప్షన్ 1 క్యూసెనైర్ పట్టీలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఒక విధానం మరియు పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఒక విధానం మరియు పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అని అడిగాడు. ఇక్కడ 2 ఇచ్చాడు, ఏబి అని. ఫస్ట్ వన్ చూడండి. ఇది భాష మరియు భాషా అభ్యాసం యొక్క స్వభావం గురించి సిద్ధాంతాలను సూచిస్తుంది. నెక్స్ట్, ఇది భాషా అభ్యాసానికి సంబంధించి సిద్ధాంతం మరియు ఊహల యొక్క ఆచరణాత్మక సాక్షాత్కారం. అయితే వీటిలో ఏది నిజమని అడిగాడు, ఏది సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ A1 అండి. ఏ విధానాన్ని నిర్వచిస్తుంది మరియు బి పద్ధతిని నిర్వచిస్తుంది. ఏ అనేది విధానాన్ని నిర్వచిస్తుంది. నెక్స్ట్, బి అనేది పద్ధతిని నిర్వచిస్తుంది. నెక్స్ట్,
ప్రవర్తనవాదం స్థాపించబడింది? ఎస్ మనకి జాన్ బి వాట్సన్. నెక్స్ట్, ఎవరి ప్రకారం అసైన్మెంట్ పద్ధతి అనేది బోధన అభ్యాస ప్రక్రియలో ముఖ్యమైన దశ? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 డగ్లస్ ప్రకారం అసైన్మెంట్ పద్ధతి అనేది బోధన అభ్యాస ప్రక్రియలో ముఖ్యమైన దశ. నెక్స్ట్, జీన్ పియాజెంట్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ సిద్ధాంతంలో క్రింది దశల్లో పుట్టినప్పటి నుండి భాషా సముపార్జన వరకు విస్తరించింది ఏది? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సెన్సోరీ మోటార్ దశ. నెక్స్ట్, గణితం అనేది దేవుడు విశ్వాసాన్ని వ్రాసిన భాష. ఇది ఎవరు చెప్పారు? ఎస్ మనకి చాలా ఇంపార్టెంట్, గెలీలియో చెప్పారు. నెక్స్ట్, క్రియేటివ్ క్లాస్ రూమ్ సందర్భంలో క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు? ప్రయోగం, ప్రాజెక్ట్ వర్క్ అని ఇచ్చాడు. క్లియర్గా చదువు ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆప్షన్ చూడండి. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 2 కూడా. ఓకేనా, 2. నెక్స్ట్, నిర్మాణాత్మక అంచనా సాధారణంగా డాష్కి ఉపయోగించబడుతుంది. నిర్మాణాత్మక అంచనా సాధారణంగా దేనికి ఉపయోగించబడుతుంది అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉపాధ్యాయులు మెరుగ్గా ప్లాన్ చేయడంలో సహాయపడడానికి మరియు విద్యార్థులకు సహాయక మూల్యాంకనం కాని అభిప్రాయాన్ని అందించడానికి. ఓకే, నెక్స్ట్, వీటిలో ఏది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇంగ్లీష్ను బోధించడానికి సంబంధించినది కాదని అడిగాడు. ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఈ పద్ధతి విజువల్ అప్పీల్ని ఆరల్ మౌఖికంగా పరిగణిస్తుంది. నెక్స్ట్, క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు? ఇచ్చిన 4 ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, గణిత జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడంలో అంతర్దృష్టి పాత్ర లేదు. ఓకేనా, అది తప్పు. నెక్స్ట్, క్రింది వాటిలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తయారు చేసిన బోధన అభ్యాస సామాగ్రి ఏది? గ్రాఫ్లు, సంఖ్య మరియు వర్ణమాల కార్డులు. నెక్స్ట్, విభిన్న థీమ్లపై ఫ్లాష్ కార్డులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇచ్చిన 3 కూడా సరైనవే. గ్రాఫ్లు, సంఖ్య మరియు వర్ణమాల కార్డులు, విభిన్న థీమ్లపై ఫ్లాష్ కార్డులు. నెక్స్ట్, తరగతి గది బోధనలో సమూహ కార్యకలాపాల లక్ష్యం ఏమిటి? ఎస్ మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. చాలామంది పిల్లలు నేర్చుకోవడంలో పాల్గొనేలా చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్, క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడింది. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, సిద్ధాంతాలు. నెక్స్ట్, కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఈ క్రింది వాటిలో ఏది ఆంగ్ల భాష నేర్చుకోవడానికి దగ్గరగా ఉందని అడిగాడు. కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఆంగ్ల భాష నేర్చుకోవడానికి కింది వాటిలో ఏది దగ్గరగా ఉంది? ఎస్ మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, అభ్యాసకుడి అవసరాన్ని బట్టి అభ్యాసనం జరుగుతుంది. నెక్స్ట్, తరగతి గదిలో బోధించే సందర్భంలో క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు? ఫస్ట్ చూడండి, ఉపాధ్యాయుడి నుండి ఒక ప్రశ్న దీక్ష. నెక్స్ట్, పిల్లల నుండి ఒక సమాధానం ప్రతిస్పందన. నెక్స్ట్, గురువు నుండి అభిప్రాయం ఫాలో అప్. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఈ 3 కూడా సరిగ్గా సరిపోలే అన్నమాట. నెక్స్ట్, బోధన యొక్క
హ్యూరిస్టిక్ పద్ధతి యొక్క స్థాపకుడు ఎవరు? హ్యూరిస్టిక్ పద్ధతి యొక్క ఎస్ మనకి ఆర్మ్స్ట్రాంగ్ అండి, ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ జాతీయ సమైక్యత దేనిని సూచిస్తుంది? జాతీయ సమైక్యత దేనిని సూచిస్తుందని అడిగాడు. ఎస్ మనకి పైన ఉన్నవన్నీ కూడా సూచిస్తుంది అన్నమాట. ఒక దేశ పౌరుల భావోద్వేగ ఏకీకరణ, నెక్స్ట్ ప్రజలకు రాజకీయ ఐక్యత ఉందనే భావన, నెక్స్ట్ విభిన్న సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వం. నెక్స్ట్ ఏ బోధన సూత్రంలో ఏదైనా పాఠం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పిల్లల మునుపటి అనుభవాలను కొత్త పాఠంతో అనుసంధించగలడు? ఏ సూత్రంలో? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, తెలియని వారికి తెలుసు. నెక్స్ట్ క్రింది వాటిలో నాటకాన్ని ఏ విధంగా అభ్యసిస్తారు? ఏ విధంగా అభ్యసిస్తారు నాటకాన్ని? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ 1, 2, 3 ఈ విధంగా కూడా, ఇవన్నీ విధంగా కూడా నాటకాన్ని అభ్యసిస్తారు. నెక్స్ట్ విద్యార్థుల ప్రదర్శనలలో కూర్పు నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను క్రింది ఏ పరీక్షల ద్వారా అత్యంత ప్రభావవంతంగా అంచనా వేయవచ్చు? ఎస్ మనకి ఎస్ఏ రకం పరీక్షలు అండి, ఎస్ఏ రకం పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూల్యాంకనం పద్ధతుల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది కాదు? మూల్యాంకన పద్ధతుల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది కాదని అడిగాడు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పీర్ అసెస్మెంట్, గార్డియన్ అసెస్మెంట్. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ఏమిటి? నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఓహెచ్పి అండి, ఓహెచ్పి. నెక్స్ట్ వైగోట్స్కి ప్రకారం రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, సంస్కృతి అనేది అభ్యసనానికి దోహదపడే అంశం. నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీలైతే వీడియోని పాజ్ చేసుకోండి, అంటే వీడియోని ఆపుకొని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఆన్సర్ చూసి అయితే పెట్టలేవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉందండి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించి లైక్ అయితే చేయాలి, ఓకేనా? మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీకు ఉపయోగపడిపోయినా పక్క వారికి ఉపయోగపడే విధంగా అయితే చేయండి ప్లీజ్, ఓకేనా? క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల లబ్ధం 3072 మరియు వాటి కాసాగు ఎల్సిఎం 96 అయిన ఆ సంఖ్యల గాసాబా జీసీడీని కనుగొనని అడిగాడు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 32 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసిడి అనేది సమాంతర చతుర్భుజం, దీనిలో యాంగిల్ ఏసీబీ అనేది 40 degrees. నెక్స్ట్ యాంగిల్ బిఏసి అనేది 80 degrees. నెక్స్ట్ ఆపై యాంగిల్ ఏడిసి అంటే ఎంత అని అడిగాడు. ఎస్ మనకి 60 degrees అండి, 60 degrees రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12 సెంటీమీటర్ల ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మరియు పార్శ్వ ఉపరితల వైశాల్యం మధ్య వృత్యాసాన్ని కనుగొనండి అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, 288 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ మీకు ఆన్సర్ చెప్పేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి సమ్ చేసి. నెక్స్ట్ ఒక వస్తువును 280 రూపాయలకి అమ్మడం కంటే
300కి అమ్మడం ద్వారా 8% ఎక్కువ లాభం వస్తుంది. వస్తువు యొక్క కొనుగోలు ధరను కనుగొనండి అని అడిగాడు. కొనుగోలు ధర ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 250 అండి. 250 రూపాయలు. నెక్స్ట్ 10,101 రూపాయిపై వార్షికంగా 9% చొప్పున 3 ఏళ్ల పాటు చక్రవడ్డీని మదింపు చేయండి. వడ్డీ ఏడాదికి కలుస్తుంది అని ఇచ్చాడు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 2,980. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్త వైశాల్యం ఎంత? 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్త వైశాల్యం ఎంత? ఎస్ మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 154 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వృత్తం యొక్క వ్యాసార్థం 20% పెరిగింది. వృత్తం చుట్టుకొలతలో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అని ఇచ్చాడు. వృత్తం యొక్క వ్యాసార్థంలో 20% పెరిగితే వృత్తం చుట్టుకొలత ఎంత అని అడిగాడు. వృత్తం చుట్టుకొలతలో ఎంత పెరుగుదల శాతం అయింది అని అడిగాడు. ఎస్ మనకి 20% రైట్ ఆన్సర్. నెక్స్ట్ చతుర్భుజం యొక్క కోణాలు 1:2:3:4 నిష్పత్తిలో ఉంటే చతుర్భుజం యొక్క పెద్ద కోణం యొక్క కొలత ఏమిటి అని ఇచ్చాడు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి 144 డిగ్రీలు. నెక్స్ట్ 14, 15 మరియు 18 ద్వారా పూర్తిగా భాగించబడే కనిష్ట సంఖ్యను కనుగొనండి అని ఇచ్చాడు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 630 అండి. నెక్స్ట్ దీర్ఘచతురస్రాకారం యొక్క ఒక కర్ణం దీర్ఘచతురస్రాకారం యొక్క ఒక భుజంకు 25 డిగ్రీలు వద్ద వంగి ఉంటుంది. కర్ణాల మధ్య లఘు కోణం ఎంత అని ఇచ్చాడు. కర్ణాల మధ్య లఘు కోణం ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 50 డిగ్రీలు. నెక్స్ట్ 8 అంకెల సంఖ్య 43 into 259y² అనేది 88తో భాగించబడితే 5x + 2y యొక్క గరిష్ట సాధ్య విలువను కనుగొనండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి 63 రైట్ ఆన్సర్. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ XYZ మరియు UVW అనే 2 త్రిభుజాలు సారూప్యత కలిగి ఉంటాయి. ఒకవేళ ట్రయాంగిల్ XYZ యొక్క వైశాల్యం 58 cm² అయితే అప్పుడు ట్రయాంగిల్ UVW యొక్క వైశాల్యం ఎంత? ఆప్షన్స్ చూడండి. ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 58 cm². నెక్స్ట్ 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం ఎంత? 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం ఎస్ మనకి వాస్తవ సంఖ్య అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 356లో 25%గా మొత్తం కలిగి ఉండడానికి 420లో 15%కు జోడించాల్సిన సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఎస్ మనకి 26 అండి 26. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది -4/5 మరియు -2/3 మధ్య ఉంటుంది? ఎస్ మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ -7/9. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ఇవ్వబడిన దత్తాంశం యొక్క బహుళకం మధ్యగతం మరియు వ్యాప్తి యొక్క అంకమాధ్యమము ఏమిటి? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 13 అండి 13 రైట్ ఆన్సర్. నెక్స్ట్ x యొక్క ఏ విలువతో క్రింది సమాచారం యొక్క బాహుళకం 27 అవుతుంది? ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 27. నెక్స్ట్ ట్రయాంగిల్ ABCలో
యాంగిల్ ఏబిసి మరియు యాంగిల్ ఏసీబీ యొక్క అంతర్గత ద్విభాగాలు ఎక్స్ మరియు యాంగిల్ బిఎస్సి ఈక్వల్ టు 30 డిగ్రీల వద్ద కలుస్తాయి. యాంగిల్ బిఎక్సి యొక్క కొలత ఎంత అని ఇచ్చాడు. ఎస్, మనకి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 105 డిగ్రీలు అండి. 105 డిగ్రీలు. ఇవండి క్వశ్చన్స్. అంటే ఇప్పటికీ ఒక టెస్ట్ అయితే పూర్తయింది. ఆల్రెడీ ఇది పార్ట్ 2 వీడియో అండి, చెప్పడం మర్చిపోయాను. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే ముందు కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికొచ్చి 3 వీడియోలు అయితే ఈ డిఎస్సికి సంబంధించి కండక్ట్ చేస్తాం. ప్లేలిస్ట్ కూడా మీకు కిందనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేలిస్ట్లో ఉండే వీడియోలన్నీ కూడా చూసుకోండి. ఇప్పటి నుంచి ఎవరైతే టెస్టులు రాస్తారో తప్పకుండా డిఎస్సిలో సక్సెస్ అయితే సాధిస్తారన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను, ఎవరైతే ప్రిపరేషన్తో పాటు టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తారో ఇవన్నీ చేసిన వారికి 100% అయితే సక్సెస్ అయితే ఉంటుందండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇప్పటి నుంచి ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ప్రాక్టీస్ అండ్ ఈ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఉత్తుగా ప్రిపేర్ అవ్వకుండా మీరు ఇలా వెళ్ళిపోతే, అంటే మీరు జస్ట్ ప్రిపేర్ అయిపోతూ ఉంటే మీకేం తెలియదు అనమాట. అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏం మిస్టేక్స్ ఉన్నాయి మీలో, మీకు ఏ వీక్నెస్ పాయింట్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా టెస్ట్ రాయాలి. టెస్ట్ రాస్తేనే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ తెలుస్తాయి, మీ యొక్క ప్లస్ పాయింట్స్ తెలుస్తాయి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే అందులో ఎక్కువ స్కోర్ అయితే సాధించవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఏమీ కూడా ములిపలేదు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. రైట్, మన ఛానల్లో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ డిఎస్సి మాక్ టెస్ట్లు సిరీస్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ప్రతిరోజు కూడా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. చెప్పాను కదా, డిఎస్సి ప్లస్ గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకి కూడా మన ఛానల్లో ఫ్రీగా టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాము. మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్టెన్సీ టైప్ చేసి ఫస్ట్లో వచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ప్లస్ డిఎస్సి మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ అయితే యూజ్ చేసుకోండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే మీరు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయిపోతే మీకు టెస్ట్లు అయితే పెట్టేస్తాను. ఓకేనా? గ్రూప్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా? లింక్ ఎక్కడ ఉందో తెలియకపోతే కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.